కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు సిద్ధమయ్యే రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించారు. కౌంటింగ్ సెక్షన్ల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా అయితే కర్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి ఎన్నికల ఫలితాలకి పూర్తిగా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా పరిశీలిస్తూ మరి అధికారులు సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించారు, ఏదైతే యూనివర్సిటీని సందర్శించారు, ఏదైతే మరి కౌంటింగ్ ఏర్పాటుని పరిశీలించారు, అక్కడ మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఘర్షణలో మరోసారి రిపీట్ అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి ఉంటుందని అటు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలకైతే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితిని కనపడుతుంది. గొడవలు సృష్టించినా, గొడవలు ప్రేరేపించినా, గొడవలకు పాల్పడినా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంగానే అన్ని కూడా రూల్స్ ప్రకారమే అటు అధికారులు నడుచుకుంటారు. అదేవిధంగా విపక్షాలపై చేస్తున్నటువంటి విమర్శల పైన కూడా ఆయన తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ముఖ్యంగా పల్నాడు ప్రాంతం, అటు అనంతపురం సంబంధించినటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసని అటు పూర్తిగా పోలీస్ అధికారులు చాలా సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు నరసరావుపేట పల్నాడులో నిన్న ఎస్పీ, పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గే పూర్తిగా కూడా మీడియా ముఖంగా వెల్లడించారు. ఖచ్చితంగా దాదాపు 1200 మందిని పల్నాడు ప్రాంతంలో గుర్తించాము, 1200 మంది అని వారిపైన ఓపెన్ చేస్తాము, ఖచ్చితంగా గొడవలకి కానీ ఘర్షణలకు కానీ పాల్పడితే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కౌంటింగ్ కి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఘర్షణలు ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి హింస, అటు పల్నాడు అనంతపురంలో జరిగినటువంటి హింస కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా పూర్తిగా పోలీసుకు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా 4వ తారీఖు జరగబోయేటువంటి ఫలితాల పైన చాలా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం కూడా అటు తలనొప్పిగా మారినటువంటి వ్యవహారాలు అయితే కనపడుతుంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అటు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులకి ఉత్కంఠతో ఈ విధమైన మరి కట్టడి చేయడానికి, ఘర్షణల్ని అరికట్టడానికి పూర్తి స్థాయిలో అటు ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం, డీజీపీ హరీష్ గుప్తా మరి స్వయంగా జిల్లాలో కౌంటింగ్ స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళి పరిశీలించి అక్కడ మీడియా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పనిచేయాలి, అటు అధికారులకు ఒక సూచనలు, అటు పార్టీ నేతలకి సూచనలు చేస్తున్నట్టు సమయంలో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆయన పైన కూడా ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనుక పలు సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి న్యాయవాది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేసిన ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు అటు సమాజంలో అటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కి ఇచ్చినటువంటి మీటింగ్ లో ఇచ్చినటువంటి మాటలు దుమారంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వీడియో కొంచెం సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యల పైన అటు ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా హింసకి తావుండేటువంటి అవకాశం ఉంటుంది. హింసని ప్రేరేపించే విధంగా ఆ వ్యాఖ్యలు బలం చేకూరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఎన్నికల అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా చాలా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ ఏజెంట్స్ అక్కడ కౌంటింగ్ ప్రాంతంలో దాడులు చేస్తారని ముందస్తు అటు కేంద్ర ఎన్నికల ఇంటెలిజెన్సీ వర్గం కానీ, రాష్ట్ర ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా కూడా వారికి అందినట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 4వ తారీఖు ఫలితాలకు సంబంధించి మొత్తం 35 చోట్లలో కూడా హింస చెలరేగేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే అటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అటు కేంద్ర ఎన్నికల సంఘానికి అందినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాదాపు 20 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలను ఇప్పటికే
రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇప్పటికే ఇది ఈ రేపు 1వ తారీఖు నుంచి కూడా ఇప్పటికే చాంబ్రాస్ కామర్స్ సంబంధించినటువంటి షాపులకు కూడా సెలవులు ప్రకటించారు. 4 రోజుల పాటు కూడా ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి లేదు. 5వ తారీఖు వరకు, 4వ తారీఖు ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో 5వ తారీఖు వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటది. అటు చాంబ్రాస్ కామర్స్ కూడా నోటీసులు జారీ చేశారు. అటు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలంటూ కూడా ఇప్పటికే ప్రకటన అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. రేపటి నుండి కూడా మద్యం షాపులు కూడా నిషేధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందస్తు చర్యలుగా ఇవన్నీ కూడా కేవలం 4వ తారీఖు జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చేయడానికే అటు ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అటు ఏజెంట్లు ఫామ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏజెంట్ గా అలో చేసే పని లేదని ఇప్పటికే అటు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 దశలుగా, దేశవ్యాప్తంగా 7 దశలుగా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో రేపు 1వ తారీఖు కూడా ముగించనున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఫలితాలపైన అటు నాయకులకు ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వైసీపీ ముందుగానే ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి దాదాపు 100 నుంచి 110 సీట్లు కూడా వస్తాయని ఒక అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొంది, రాజకీయ నేతల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా 4వ తారీఖు ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పోలీసులకి, అటు రెవెన్యూ అధికారులకు కూడా ఎన్నికల ఫలితాల పైన ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందంటూ కూడా ఒక టెన్షన్ గా మరి ఎన్నడూ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఫలితాల విడుదల గాని, ఎన్నికల ప్రక్రియ గాని, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల వాతావరణం గాని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉత్కంఠ మన ఆంధ్రప్రదేశ్, పల్నాడు, అనంతపురంలో జరిగినటువంటి ఘర్షణల మీద కూడా పోలీసులకి ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితంగా ఫలితాలు విడుదల చేసే విధంగా కూడా అటు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సమాయత్తమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.